Everybody. లేబే బాబు. చూస్తారండి సార్, ఎత్తేయండి. భయంగా ఉంది రవి. భయం దేనికి బాబు? మొదటి పెగ్గు కొంచెం చేదుగా ఉంటుంది, రెండో పెగ్గుకి చేదు అలవాటైపోతుంది. మూడో పెగ్గుకి వాగుడు మొదలవుద్ది, నాలుగో పెగ్గుకి తూగుడు మొదలవుద్ది. ఆ రెండు మొదలయ్యాయంటే మేసం తిప్పాలనిపిస్తుంది, తొడ కొట్టాలనిపిస్తుంది. నేర్చుకోకుండా బూతులు వచ్చేస్తాయి, ప్రాక్టీస్ లేకుండా ఫైటింగ్ వచ్చేస్తుంది. అమ్మో, అదే ధైర్యం అంటే. ఎత్తేయ్. మీరిద్దరూ తాగకుండా నేను ఒక్కనే తాగితే కంపెనీ లేకుండా తాగితే నువ్వు ఫీల్ అవ్వకపోయినా మందు ఫీల్ అవుతుంది బాబు. అది నాకు ఇష్టం లేదు. రవి, నువ్వు తాగువే. నాకు పెద్ద అలవాటు లేదులేండి సార్. మీ సార్కి అలవాటు ఉందేంటి? అవును సార్, నిజమే. మంచి పని చేయమని ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు ముందు మనం చేసి చూపించాలని మీలాంటి వాళ్ళు, అంటే పెద్దవాళ్ళు చెప్పారు. వేయండి. Cheers. మీరు నీళ్లు కలుపుకోలేదు? అదా, పావుగంట ముందే నీళ్లు తాగాను బాబు. లోపలికి వెళ్ళాక కడుపులో ఉన్న నీళ్లతో కలిసిపోతుందిలే బాబు. Cheers. Cheers. చేర్స్ కొట్టాక తాకపోతే తాగుబోతుల చేతుల్లో గ్లాసు అయి పుట్టమని మందు శపిస్తుంది బాబు. ఏంటి బాబు, పెగ్గు గొంతు దిగట్లేదా? కారం కారంగా ఏదైనా తింటే చేదు టేస్ట్గాను, మంట తిమ్మిరిగాను మారిపోయి భలే మజాగా ఉంటుంది. నీకేమంచం కావాలో చెప్పు. నేతిలో దోరగా వేయించిన జీడిపప్పు మీద ఇంత, ఏంటి ఇదిగో ఇంత ఇంత ఉప్పు కారం చల్లితే మా సార్కి చాలా ఇష్టం. హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్లు, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, జీలకర్ర, కరివేపాకు వేసిన పకోడీ అన్నా, వేడి వేడి మిరపకాయ బజ్జీలన్నా మా సార్కి చాలా ఇష్టం. ఓకే బాబు, అవే తిను. ఈ టైంలో రవిని హోటల్కి పంపించి అవన్నీ తీసుకురమ్మన్నా బాగుండదండి. ఇంట్లో నీ పెళ్ళం ఉండగా హోటల్ నుంచి తెప్పించడం ఎందుకు బాబు? అవన్నీ మీనాక్షాత్ చేయిద్దాం. మీనాక్షత? మరి నిన్ను మందు తాగమని చెప్పింది నీ భార్యకు భయపడమని కాదు, కంట్రోల్లో పెట్టమని. అది కావాలి ఇది కావాలని నువ్వు ఆర్డర్స్ పాస్ చేయాల్సిందే. వద్దులేండి, బాగుండదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.